హీట్ రాజేసేటువంటి విషయం నిన్నే మొదలైంది. వచ్చానిక నేనేంటో చూపిస్తా, తోలు తీస్తా, ఇకపై ఇక్కడే ఉంటా, ఫీల్డ్లోకి వచ్చిన, ఫీల్డ్లో దిగిన, ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ వేదికగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ పైన ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో అటు ఒక రాయి తీసి అటు నుంచి ఇటు పెట్టింది లేదు, ఒకదానికి ముగ్గు పోసింది లేదు, ఇంకో దానికి కన్స్ట్రక్షన్ చేసింది లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్ని పగలగొడుతున్నారు, బాంబులతో బ్లాస్ట్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ మాట్లాడిన మాట. ఏకంగా నా పేరు తీయకుంటే వాళ్ళకి పొద్దుపోవట్లేదు, వాళ్ళు నాలుకలకు మొక్కాలంటూ కూడా ఆయనపై దూషించిన వారిని, ఆయనపై సెటర్లు వేసిన వారిని కొంత అగ్రెసివ్గానే మాట్లాడుకొచ్చారు. రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యారంటున్నారు కేసీఆర్. అయితే కృష్ణా జలాలపై పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. రేవంత్ ప్రభుత్వంపై ఇక మౌనం ఉండదు, ఆగ్రహం వెల్లగక్తానన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఓకే అంటే జనవరి 2 అసెంబ్లీ సమావేశాలు పెడతాను, కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మనండి, ఇక తేల్చుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య హాట్ కామెంట్స్ కొనసాగుతున్నాయి. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. అండ్ మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ బీజేకి సంబంధించిన నాయకులు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా బీర్లా ఐలయ్య గారు నమస్తే. నమస్తే అన్న. రైట్, ఏంటి కేసీఆర్ బయటకు వచ్చిండు, వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల తోలు తీస్తానంటున్నారు. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వహించిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పట్టుకుని అట్లా మాట్లాడడం సరికాదు. ఆయన ఫామ్ హౌస్ వెళ్ళినా, ఫామ్ హౌస్ నుంచి బయట పడుకున్నా ఆయన పార్టీని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడు. ముందుగా వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. ఆయన తాట కాదు, తోలు ఏది దిగాడు. ఇలా మా గెలిచిన సర్పంచులు అంతా కూడా అన్ని గ్రామాలలో మంచిగా సంబరాలు చేసుకొని యాటలు వస్తున్నారు. మరి ఆ తోలు వెళ్ళకపోతే ఈయన వచ్చి తోలు వెళ్ళకపోతే తోలు తీస్తాను బయటకు వెళ్ళినట్టుండు. ఒక గౌరవం 2 ఏళ్ళు ఫామ్ హౌస్ లో పడుకొని ఇక నేను బయటకు వెళ్ళినా, ఇక నేను చేస్తా, నేను ఏక్తా అంటే తెలంగాణ ప్రజలు తెలియదొక్కలు గారు నీ 10 ఏళ్ల పాలన నచ్చగానే నీకు ఫాలమా. ఐలయ్య గారు ఒక్కసారి మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం పక్క కాపుతారా? ఒక్క నిమిషం. మీరు వాళ్ళ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గెలిచిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమాణ స్వీకారంలో బిజీగా ఉన్నారు. ఒక్క నిమిషం పక్కా పండి, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఒక్కసారి మంత్రులు కూడా మాట్లాడుకొచ్చారు. సో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఈరోజు తెలంగాణ భవన్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశం తర్వాత నుంచి గాంధీ భవన్ మొత్తం మంత్రులతో కిటకిట్లాడింది. అటు మంత్రి సీతక్క, తర్వాత వాకిడి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ప్రతి ఒక్కరు కూడా మంత్రులు, జూపల్లి కృష్ణారావు, అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఇతర ఒకరిద్దరు మంత్రులు తప్ప అందరూ కూడా గాంధీ భవన్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైట్, సో బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. శ్రీధర్ రెడ్డి గారు, సో ఇందాక బీర్లా ఐలయ్య గారు మాట్లాడుతూ ఆయన ఒక అంటే ఒక కామెడీ వేలో తీసుకున్నారు. ఆయన మీ అధినేతనేమో బీఆర్ఎస్ పార్టీ ఇక రంగంలో దిగింది, నేను యాక్టివ్ అయ్యాను, నేను వస్తున్నా, ఇక సమస్యల మీద పోరాడుతూ ఒక పెద్ద ఉద్యమాన్ని తెరలేకపోతున్నామని మాట్లాడుకొస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోలు తీస్తామన్నారు. సో బీర్లా ఐలయ్య గారు కామెడీగా దాన్ని మార్చి మా సర్పంచ్లు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేస్తూ వాళ్ళు యాటలు వస్తున్నారు, మరి ఆ తోలు ఎవరు తీయాలి, ఆయన తీయాలంటగా ఒక సెటర్ కూడా వేశారు ఆయన. సో ఎట్లా చూస్తారు? కేసీఆర్ రంగప్రవేశం చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగా కొట్టిపారేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మన విషయాన్ని చెప్పే తీవ్రతను అంత జోక్గా తీసుకుంటే అది వాళ్ళ మెచ్యూరిటీ. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏ విషయాన్ని ఎట్లా తీసుకోవాలి, ఆ విషయంలో ఉన్నటువంటి ఒక తీవ్రత ఏంటి, చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏందనేది అర్థం చేసుకోకుండా ప్రతి విషయాన్ని మజాగా చిన్నపిల్లలు అట్లా తీసేస్తే అది వాళ్ళు ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళకి అర్థమయ్యే తీరు వాళ్ళ వ్యవహారంకి అర్థమే అని అనుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఒకటి, అల్టిమేట్లీ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళను అర్థం చేసుకోవాలని కోరేది ఏంటంటే, కేసీఆర్ గారు మీకు చెప్పాల్సిన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిన్న మా పార్టీ వేదికగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ వేదికగా చెప్పాలనుకున్న యొక్క ప్రజల వాదనను ఏం చెప్పినారు, దాంట్లో మేమేమి సీరియస్ తీసుకోవాలి, మేము ఏం లోపాలు మా దగ్గర ఉన్నాయి, లేకపోతే ఏ విషయాల మీద మేము దృష్టి పెట్టాల్సిందాన్ని దృష్టి పెట్టకుండా పొద్దుగు మనం రోజుకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నాం అనే విషయాన్ని గ్రహించి
రాష్ట్రం యొక్క ప్రయోజనం కోసం వాటిని కరెక్ట్ చేయాలని కోరుకుంటాం. అది కాకుండా మనం జోకులు వేసుకుంటా కూర్చుంటాము, లేకపోతే మళ్ళీ మనం ఉల్టా ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు తిట్లు తిడతాము అనేది అనుకుంటే దట్స్ అప్ టు యూ. పబ్లిక్ విల్ ఆటోమేటికల్లీ అబ్జర్వ్ ఏం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి విషయం కానివ్వండి, లేకపోతే మిగతా అంశాల విషయాలు కానివ్వండి, పెట్టుబడుల విషయం కానివ్వండి, గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరు విషయం కానివ్వండి, ఆ క్రమంలో వచ్చినటువంటి యొక్క పెట్టుబడులు, వాటి యొక్క తీరుతెన్నులు, వీటన్నిటి విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారి అబ్జర్వేషన్స్ ని గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్, వారు గోపాల్ పోయినప్పుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో పెట్టినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ చూస్తే మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ప్రభుత్వం హడావుడిగా చేసినటువంటి యొక్క గ్లోబల్ సమ్మిట్ లో ఉన్న పెట్టుబడుల నిజం ఎంత, పాలమూరు రంగారెడ్డి పైన నిర్లక్ష్యం ఎంత, ఇచ్చిన హామీల పట్ల నిర్లక్ష్యం ఎంత, అమలు కాని హామీల యొక్క సంగతి ఏంది, రైతుల యొక్క కడగండ్ల సంగతి ఏంది, లేకపోతే విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల సంగతి ఏంటి. సో చాలా విషయాలు ప్రస్తావించినాం. వారు 2 సంవత్సరాలు అంటే వారు ఏం చెప్పారు చాలా క్లియర్ గా, ఏ ప్రభుత్వానికైనా కొద్దిగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం సుదీర్ఘకాలం వారికి కొంత సమయం ఇచ్చినాము. ఇట్స్ బీన్ 2 years now. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం మీద మాట్లాడడం మొదలు పెడతాం, ప్రశ్నిస్తామని చెప్పారు. దానికి అంతే పద్ధతిగా అధికార పక్షం రియాక్ట్ అయితేనేమో బాగుండేది. కానీ ఆర్థిక ఉగ్రవాదని మరొకటని ఇప్పుడు ఐలయ్య గారు లాంటి వాళ్ళు దాన్ని కాస్త జోక్గా మార్చే ప్రయత్నం చేయటం, ఇవంతా ప్రభుత్వం యొక్క నాన్ సీరియస్నెస్ తెలియజేస్తుంది. ఇఫ్ యూఆర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుందనంటే క్రియాశీలక రాజకీయాల్లో లేరు అనేటువంటి మాటని 1-2 సందర్భాల్లో రేవంత్ రెడ్డి వివిధ సభల్లో లేకపోతే మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ క్రియాశీలక రాజకీయాలు లేరు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇదే ఇంటెన్షన్ బలంగా పబ్లిక్లోకి వెళ్తుందేమోనని చెప్పేటువంటి విషయం పైన బయటకు వచ్చారు కేసీఆర్. అంతేగాని ఇప్పుడు రాకపోయేవారు మేమే బయటకు తెప్పించిన ఆయన్ని, ఫామ్ హౌస్ ఉన్న ఆయన్ని ప్రజలలోకి తీసుకొచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో ఉండడం అంటే ప్రతిరోజు కారేసుకొని ఊరంతా తిరగడం కాదు కదండి. ప్రజల పట్ల కన్సర్న్ ఉండడము, తర్వాత ప్రజల కోసము మాట్లాడటము, ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని దిశానిర్దేశం చేసి నడిపించటము, నా నుంచి మొదలుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ స్థాయిలో మాట్లాడినా అది కేసీఆర్